హోలీ పండుగ వస్తుంది. ఇంకా 3 రోజులే ఉన్నది హోలీ పండుగకు. ఇప్పటికే ఇండ్ల పొంటి దుకాణాల పొంటి హోలీ ఇనాంల కోసం పాటలు పాడుకుంటా అమ్మలక్కలు కోలలు కొట్టుకుంటా చిన్న చిన్న తమ్ముళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అయితే అట్లా వచ్చేటోళ్ళంతా నిజంగా హోలీ ఇనాంల కోసమే వచ్చేటోళ్ళు ఉండరు. ఇగో గిసొంటి చిల్లర దొంగలు కూడా ఉంటారు ఆడాడ. జర చూసుకోర్రి పైలంగుండుర్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో ఉన్న మిఠాయి దుకాణం ఇది. పేరుకు మిఠాయి దుకాణమే కానీ తొక్కులు ఆల్ చిప్స్ సమోసాలు కచోరీలు వేసింటి షోకేస్ మీద పెట్టి అమ్ముతుడట. ఇక కౌంటర్ మీద చూడు. ఇంతలే ముగ్గురు ఆడవాళ్ళు దుకాణాలకు వచ్చి హోలీ ఇనామ ఇయ్యవా సేటు అని అడిగిర్రు. ఇక ఈ దుకాణం ఓనర్ వచ్చిన వాళ్ళను ఓ పారి చూసినట్టు చూసి ఆ ఉండిరి జర ఆగురు ఇస్తా అని ఎనుకున్న షోకేసులలో మిఠాయిలు చదువుకుంటుండు. ఇక ఆయన పనులు ఆయన ఉంటే వీళ్ళ పని చూడు. ఇటుపక్క ఆమె చిప్స్ ప్యాకెట్ ట్రూయం అనిపించగానే అవతల నిలబడ్డ ఆస్మాన్ రంగు చీర కట్టుకున్న ఆమె సంచి తెరిచింది. ఇక అలా లటుక్కునేసింది. ఈ అటుపక్క ఆమె తక్కువన పచ్చడి సీసాను ట్రూయం అని లేపి మళ్ళా అదే సంచిలేసింది. ఆడికే ఆగలే ఇంకో చిప్స్ ప్యాకెట్ మళ్ళా ట్రూయం అనిపించింది యువతల ఆమె. ఇంతలనే సేటు నోటు తీసిస్తే తీసుకొని వెళ్ళిపోయి ముగ్గురు ట్రూయి దొంగల బ్యాచ్. మరి ఇట్లా ఎన్ని షాపులలో ఏమేమి ట్రూయం అనిపించుకుంటూ వస్తున్నారో గానీ హోలీ పండుగ ఇనాం పేరు మీద మాత్రం సంచి సగం నిండింది అప్పటికే. అరే నేను పచ్చడి సీసాలను బరాబర్ లెక్కేంబడి లైన్గా వేర్చి పెడితే కదా గిరాకీ ఎవరు రాలే. మరొక సీసెట్ల మాయమైంది. అగో ఈ చిప్స్ ప్యాకెట్లు కూడా తక్కువ అనిపిస్తున్నాయి కానీ ఆలస్యంగా అనుమానపడ్డ ఈ మహేష్ అన్న సీసీ కెమెరా రికార్డును మర్రే చూస్తే ఈ ముగ్గురు మహిళామణుల చోర కళాపోషణ బయటపడ్డది. డబ్బున ఊరికి ఎంటబడి పట్టుకుందామంటే పెద్ద దొంగతనం కాదు. పోనీ ఊకుందాం అంటేనేమో ఇంకేడేడ ఇట్లా చిల్లర దొంగతనాలు చేస్తారు అని ముచ్చట మనుగురు పోలీసు వాళ్ళకి చెప్పిండట. ఇక ఈ వీడియో చూసి వాళ్ళు కూడా జరసేపు నవ్వుకున్నారట. కానీ చేతికి పచ్చడి సీసాలు చిప్స్ ప్యాకెట్లే కాదు పైసలు అందినా పట్టుకపోయేటట్టున్నారు కదా అని వీళ్ళని దొరకబట్టే పనులే పడ్డరట. చూసిరు కదా ఇగో ఇట్లా ఎగబడుతున్నారు దొంగతనాలకు జనాలు. కానీ ఎంత షార్ప్ ఉన్నారు చూడు ముగ్గురు. మర్రంగానే మాయం చేస్తున్నారు.